వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అదాని హిడెన్బర్గ్ స్టోరీ మన ఛానల్లో ఉంటుంది ఆల్రెడీ. ఆ స్టోరీ చూసిన వాళ్ళకి ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియో చూసే ముందు లేదా ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఖచ్చితంగా హిడెన్బర్గ్ అదానిని ఎలా టార్గెట్ చేసింది అనేది వీడియో చూడండి, చాలా క్లియర్ కట్గా ఉంటుంది. అయితే అదానిని హిడెన్బర్గ్ ఎందుకు టార్గెట్ చేసింది అనేది ఆ వీడియోలో చెప్పాను చాలా క్లియర్గా. ఇజ్రాయిల్లో చాలా పెద్ద ప్రాజెక్ట్ అదాని కంపెనీ చేపట్టబోతోంది. ఆ నేపథ్యంలో అది జరగకూడదు అని అదే టెండర్ల టైంలో కావాలని లేపింది. ఇంకా తర్వాత అనుకోకుండా సడన్గా హిడెన్బర్గ్ మూతపడ్డది. అసలు ఎందుకు మూతపడ్డది అంటే ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ గురించి మనందరికీ తెలుసు కదా. హిడెన్బర్గ్ విషయంలో మొసాద్ రంగంలోకి దిగింది. హిడెన్బర్గ్ రీసెర్చ్ జనవరి 2023లో అదానీ గ్రూప్కి వ్యతిరేకంగా విడుదల చేసిన నివేదిక వెనుక శక్తులు ఏంటి అంటూ వాటిని వెలికి తీసే రహస్య వ్యూహాత్మక కౌంటర్ ఇంటెలిజెన్స్ మరియు చట్టపరమైన ఆపరేషన్ పేరే ఆపరేషన్ జెపెలిన్. ఇక దీనికి సంబంధించి కొన్ని మీడియా వర్గాలు చెప్పింది ఏంటంటే ట్యాక్స్ టిమి అంటే టిఎంఐ అనేది సమాచార ప్రకారం, ఆ మీడియా వర్గాల సమాచార ప్రకారం హిడెన్బర్గ్ ఆరోపణలపై అదానీని ఇజ్రాయెల్ అగ్రనాయకులు ఒకరు ప్రశ్నించారట. ఎందుకంటే ఇజ్రాయెల్లో అతిపెద్ద ప్రాజెక్ట్ చేయబోతోంది అదాని కంపెనీ. ఈ నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలతో ప్రాజెక్ట్ మొదలు పెడితే అది ప్రమాదంలో పడుతుంది కాబట్టి వాట్ అని అడిగారట. అడిగితే అవన్నీ కూడా పూర్తి అబద్ధాలు, కావాలంటే మీరు దాని గురించి ఎంక్వైరీ చేసుకోవచ్చని చాలా గట్టిగా కాన్ఫిడెంట్గా కన్ఫామ్గా చెప్పారట అదాని. చెప్పడంతో ఎస్ అయితే ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు కాబట్టి మన ఇంటెలిజెన్స్ని రంగంలోకి దించాలి అని మొసాద్ని రంగంలోకి దింపిందట ఇజ్రాయెల్. ఓడరేవు చైర్మన్ మరియు మాజీ ఉన్నత స్థాయి మొసాద్ అధికారి అయిన ఎషెల్ ఆర్మోని ఈ సంభాషణ సమయంలో అక్కడ ఉన్నారని కూడా ఆ కథనంలో ఉంది. ఈ ఆపరేషన్లో అదాని గ్రూప్ మరియు ఇజ్రాయెల్ యొక్క గూఢాచార సంస్థ మొసాద్ మధ్య సహకారం ఉందని తెలుస్తోంది. హిడెన్బర్గ్ నివేదిక ద్వారా అదాని యొక్క వ్యాపార ఆసక్తులను మాత్రమే కాకుండా ఇండియా ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి కీలమైన 1.2 బిలియన్ విలువైన హైపో పోర్టు ఒప్పందాన్ని కూడా పరోక్షంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు అనే అనుమానంతో, నేను ఇందాకే చెప్పా కదా, ఇదే అదాని ఇజ్రాయెల్తో కలిసి చేయబోయిన అతిపెద్ద ప్రాజెక్ట్, దాన్ని కూడా దెబ్బ కొట్టాలన్నారా అనే అనుమానం వచ్చి, ఎందుకంటే ఇజ్రాయెల్ అన్నా కూడా అమెరికాకు పడదు కాబట్టి ఈ విషయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు మొసాద్ను జోక్యం చేసుకోవాలని ఆదేశించినట్లు కూడా మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ఇక హిడెన్బర్గ్ రిపోర్ట్ రాగానే అదాని గ్రూప్ కూడా ఈ దాడిని ఎదుర్కోవడానికి మరియు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ప్రజా సంబంధాలు, చట్టపరమైన యుక్తులు మరియు వ్యూహాత్మక చర్యలు చేపడుతూ అతి త్వరలోనే ఇన్వెస్టర్ల నమ్మకాన్ని తిరిగి సాధించింది. ఈ వ్యూహాలు అమలు వెనుక కూడా మొసాద్ సహాయ సహకారాలు ఉన్నాయని, అందుకే అంత భారీ వ్యతిరేక ప్రచారాన్ని తట్టుకొని తొందరగా నిలదొక్కుందని చెప్తారు. ఈ ఆపరేషన్ కోసం మొసాద్ ప్రత్యేకంగా 2 ఉన్నత స్థాయి యూనిట్లను యాక్టివేట్ చేసింది. అదొకటి ఏంటంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్లో ప్రత్యేక నైపుణ్యాలను కలిగిన చోమెట్ అనే ఒక యూనిట్ను, అలాగే సైబర్ ఆపరేషన్స్పై బాగా నైపుణ్యం కలిగి దృష్టి సారించగలిగే కెషెట్ అనే మరో యూనిట్ని మొసాద్ యాక్టివేట్ చేసింది. వీటి లక్ష్యం అదానిపై జరిగిన ప్రపంచవ్యాప్త దాడుల వెనుక ఉన్న మూలాలు మరియు నెట్వర్క్లను గుర్తించడం. హెడ్జ్ ఫండ్స్, యాక్టివిస్ట్ న్యాయవాదులు, జర్నలిస్టులు మరియు భారత విపక్ష నాయకులు మరియు విదేశీ శక్తులతో సంబంధం కలిగిన రాజకీయ వ్యక్తులతో లింకులను కూడా బయటపెట్టింది. హిడెన్బర్గ్ రీసెర్చ్ యొక్క న్యూయార్క్ కార్యాలయం మరియు దాని వ్యవస్థాపకుడు సర్టిఫైడ్ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ నాథన్ నేట్ అడర్సన్లపై నిఘా ఉంచినట్లు కూడా చెప్పారు. అయితే మొసాద్ మాజీ నిఘా వర్గాలు ఆపరేషన్ని ప్రారంభించిన వెంటనే ఈ కుట్రలో చురుగ్గా పాల్గొన్న న్యాయవాదులు, జర్నలిస్టులు, అలాగే ఇందాక చెప్పాగా హెడ్జ్ ఫండ్లు మరియు రాజకీయ ప్రముఖుల సంక్లిష్ట వెబ్సైట్లను గుర్తించి వీరిలో కొందరు చైనా ప్రయోజనాలతో సంబంధం కలిగి ఉన్నారని, మరికొందరు వాషింగ్టన్ పవర్ బ్రోకర్లతో సంబంధం కలిగి ఉన్నారని తెలుసుకున్నారు. చూసారా భారత్ ఎదగటం ఎలా చూడలేకపోతున్నారో ఈ 2 దేశాలు. ఇక గౌతమ్ అదానికి జనవరి 2024లో స్విట్జర్లాండ్ సందర్శన సమయంలో ఈ ఆపరేషన్ గురించి రహస్యంగా సమాచారం అందించబడింది. దాని ఆధారంగా అదాని గ్రూప్ సైబర్ నిపుణులు మరియు అంతర్జాతీయంగా పనిచేసే చట్టపరమైన బృందాలతో కూడిన హైటెక్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. జెపెలిన్ డాసియర్ అనే వివరణాత్మక ఇంటెలిజెన్స్ నివేదిక 100 పేజీల్లో ప్రముఖ మీడియా సంస్థలు, ఎన్జిఓలు మరియు రాజకీయ నాయకులతో సహా అనేక పేర్లు ఈ నివేదికలో ఉండి వారిపై ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ ద్వారా సీక్రెట్ ఏజెంట్స్ చికాగో వెలుపల ఇల్లినాయిస్లోని ఒక చిన్న పట్టణం ఓక్ బ్రూక్ యొక్క శివారు పరిసరాల్లోని ఒక ప్రాంగణంలోకి ఈ గూఢాచారులు చొరబడి భారతదేశం, యుఎస్, యూరప్, కెనడా మరియు ఆస్ట్రేలియాలో ఉన్న ప్రైవేటుగా నిర్వహించబడుతున్న
అసిస్ట్ మేనేజ్మెంట్ గ్రూప్స్ మరియు అనేక దేశాలలో వివిధ వ్యక్తులతో సంబంధం కలిగిన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్ మరియు బ్యాంక్ ఛానల్ సమన్వయం కనుగొన్నారని తెలుస్తోంది. అదాని గ్రూప్ ని మరియు భారత ప్రభుత్వ ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీసే లక్ష్యంతో ఒక సమన్వయం మరియు సంక్లిష్ట నెట్వర్క్ ను ఈ ఆపరేషన్ బహిర్గతం చేసింది. ఈ ఆపరేషన్ జెపెలిన్ జరిగింది అని తెలుసుకున్న పెద్దలు హిడెన్బర్గ్ ని మూసివేసే దిశగా ఒత్తిడి తెచ్చారని కథనం. అందువల్లే హిడెన్బర్గ్ అకస్మాత్తుగా దుకాణం మూసేసింది అని అంటారు. ఈ కథనానికి ఆధారాలు ఉన్నాయా అని చూస్తే, జరిగిన సంఘటనల టైం లైన్లో చూస్తే ఈ ఆపరేషన్ నిజమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అంతర్జాతీయంగా బాగా బలమైన వ్యాపార సంస్థలను ఢీకొన్న అనుభవం హిడెన్బర్గ్కు ఉంది. అదీ కాక జనవరి 2023లో అదానీ మీద రిపోర్టు విడుదల చేయడంతో అంతర్జాతీయంగా దాని పేరు ప్రఖ్యాతలు మారుమోగి సంస్థ మరింత బలపడింది. మరి ఇటువంటి సందర్భంలో ఎటువంటి కారణాలు చెప్పకుండా హిడెన్బర్గ్ సంస్థ తమ ఆపరేషన్ని శాశ్వతంగా మూసేస్తున్నట్లు ప్రకటించడం వెనుక ఈ ఆపరేషన్ జెపెలిన్ ఉండొచ్చు అంటున్నారు. అలాగే హిడెన్బర్గ్ సంస్థ మూసేసే వరకు రాహుల్, అతని మీడియా మరియు సోషల్ మీడియా ముఠా అదానిని ఇరుకున పెట్టడానికి హిడెన్బర్గ్ రిపోర్టు గురించి తరచుగా ప్రస్తావించేవారు. కానీ హిడెన్బర్గ్ సంస్థ మూసిన రోజు నుంచి ఆ సంస్థ రిపోర్టు గురించి పూర్తిగా ప్రస్తావించడం మానేశారు. అంటే వీళ్ళంతా కుమ్మక్కై అదాని మీద కుట్ర చేశారు అని అనుమానించినట్లే అవుతుంది అంటున్నారు. మొత్తానికి ఈ ఆపరేషన్ జెపెలిన్ గురించి గ్రోక్ని ప్రశ్నిస్తే, మొసాద్ కోవర్ట్ ఆపరేషన్స్ చాలా గోప్యంగా జరుగుతాయి, ఎటువంటి ట్రేసెస్ వదలదు, అందుకని ఈ రిపోర్ట్ నిజమా కాదా అనే ఆధారాలు దొరకవు, కానీ అనుకున్న టార్గెట్ అకస్మాత్తుగా నాశనం కావడమే మొసాద్ హస్తం దీనిలో ఉంది అనే అనుమానాలు కలుగుతున్నాయని కూడా చెప్పారు. ఇక సంక్షిప్తంగా చెప్పాలి అంటే ఆపరేషన్ జెపెలిన్ అనేది హిడెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు ఎదుర్కోవడానికి మరియు కీలక వ్యాపార, భౌగోళిక, రాజకీయ ఆసక్తులను రక్షించడానికి మొసాద్ జోక్యంతో అదాని గ్రూప్ చేపట్టిన రహస్య ఇంటెలిజెన్స్ మరియు వ్యూహాత్మక స్పందన నిజమంటూ గ్రోక్ ముగించింది. అదనమాట మొత్తానికి ఆపరేషన్ ముసాద్ తోటి హిడెన్బర్గ్ కేల్కతం దుకాన్ బంద్ అయిపోయింది. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.